రైతు సోదరులకు నమస్కారం. వేసవిలో వరి నారు యాజమాన్యం, అలాగే వరి సాగు యాజమాన్యం. యాసంగి పంటలో మనకు ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి? ఎటువంటి ఎరువులు వేసుకోవాలి? ఫాస్ఫరస్ వేసుకోవాలనా? డీఏపీ వేసుకోవాలనా? 20-20-0-13 వేసుకోవాలనా? లేదంటే జింక్ వేసుకోవాలనా? ఏం వేసుకోవాలి? ఏది వేసుకున్నప్పుడు మనకు మంచి దిగుబడి వస్తది? దాంతో పాటుగా ఈ వరి నారు యాజమాన్యం ఏ విధంగా తీసుకోవాలి? ఈ అధిక చలి నుంచి ఏ విధంగా కాపాడుకోవాలి? అధిక చలి నుంచి ఏ విధంగా కాపాడుకున్నప్పుడు 25 రోజుల్లో నార ఏతకు రావడం జరుగుతుంది. ఈ నారులో మన పసుపు రంగు తెగులు రాకుండా ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి? ఇలా స్టెప్ బై స్టెప్ పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి రైతు చేస్తున్నటువంటి అతి పెద్ద పొరపాటు ఏంటంటే ఈ జింక్ సల్ఫేట్ అనే దాన్ని విచ్చలవిడిగా 10 కిలోలు, 20 కిలోలు, 600, 800 పెట్టి తీసుకొచ్చి చల్లడం జరుగుతుంది. దీనివల్ల ఎటువంటి నష్టాలు జరుగుతాయి, ఫ్యూచర్ లో ఎటువంటి ప్రమాదాలు ఉంటాయి, ఇలా ఒక్కొక్కటిగా నేను చెప్పుకుంటూ వస్తాను. ఇంకొంతమంది తెలివిగా జిలెటెడ్ జింక్ వాడుతుంటారు. దీన్ని సాయిల్ అప్లికేషన్ లో వాడడం వల్ల ఎటువంటి ప్రమాదాలు ఉంటాయన్న వివరాలన్నీ కూడా నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. కొంచెం టెక్నికల్ గా ఉంటుంది కాబట్టి కొంచెం అర్థం కాకుండా ఉంటుంది. చదువుకున్న రైతులైనా సరే కొంచెం ఒక 2 సార్లు చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే ఖచ్చితంగా వస్తుంది. మీకు ఏదైనా సందేహాలు ఉంటే వీడియో చివరిలో ఉన్నటువంటి నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి. ఖచ్చితంగా మీకు దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది అందించడం జరుగుతుంది. వీడియో పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. ఖచ్చితంగా పూర్తిగా అయితే చూడండి. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్ లో పోయినట్లయితే మనకు వేసవిలో వరి నారు సాగు చేసేటప్పుడు వచ్చే ప్రధాన సమస్య ఏంటంటే నారులో ఎదుగుదల లేకపోవడం. దీనికి కారణం ఏంటంటే ఈ అబయోటిక్ స్ట్రెస్. ఈ ఏమైతుందంటే చలి ఎక్కువగా పెట్టినప్పుడు మొక్కలో మనకు జింక్ లోపం వస్తుంది, జింక్ లోపం వస్తుంది, జింక్ లోపం వస్తుంది అంటుంటారు కదా. ఇది జింక్ లోపము, ఫాస్ఫరస్ లోపము, పొటాషియం లోపం ఇది ఏది కాదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే వాతావరణంలో చలి ఎక్కువగా పెరిగినప్పుడు మొక్కల్లో మెటబాలిజం అంటే మనకు ఉదాహరణకు మన జీర్ణశక్తి ఎలా ఉంటుందో ప్రతి జీవిలో మెటబాలిజం అనేది ఉంటుంది. ఇప్పుడు మన జీర్ణశక్తిని తెలుగులో ఏమంటారు తెలియదు, ఇంగ్లీష్ లో మెటబాలిజం అంటారు. ఈ మెటబాలిజం అనేది ఆగిపోతుంది, అంటే జీవక్రియ జీవక్రియ అనేది ఆగిపోతుంది. దీనివల్ల వేరు వ్యవస్థ పెరగదు, మొక్కల్లో ఎదుగుదల మెల్లగా ఉంటది. సో మనకు ఈ ఎదుగుదల అనేది లేకుండా ఉంటది. అప్పుడు మనం జింక్ వేసినప్పుడు ఏమైందంటే ఈ జీవక్రియని జింక్ అనేది మెరుగుపరుస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ గా మొక్క ఎదిగినట్టు కనపడుతుంది. కానీ దీని యొక్క ప్రభావం ఎంత అంటే కేవలం 5 నుంచి 6 రోజుల వరకు ఉంటది. దాంతో పాటుగా ఇది ఏం చేస్తుంది అంటే కేవలం దీన్ని పెంచడమే కాకుండా భూమిలో ఉన్నటువంటి ఐరన్ లాంటి న్యూట్రిషన్ ని తొక్కి పడేస్తుంది. దానివల్ల ఈ 5 రోజుల్లో మొక్కల్లో ఎదుగుదల కనపడుతుంది. ఆ తర్వాత ఐరన్ డెఫిషియన్సీ రావడం, మొక్క కొనలు మాడిపోవడం, కాల్షియం డెఫిషియన్సీ రావడం. ఉదాహరణకు మనకు అత్యంతగా బ్యాక్టీరియా, ఫంగస్ నుంచి మొక్కల్ని కాపాడేటువంటి కాపరు, ఈ జింకు 2 ఒకే పాత్వేలో వెళ్తాయి మొక్కలు. ఈ కాపర్ డెఫిషియన్సీ రావడం, ఇలాంటి సమస్యలు రావడం జరుగుతుంది. దీనికి మనం లాస్ట్ ఇయర్ యాసంగిలో చూసాం, చాలా మందికి సల్ఫర్ ఇంజురీ రావడం జరిగింది. కొంతమందికి ఆకులపైన తుప్పు మచ్చ తెగులు రావడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే మనకు ఫెర్రస్ లోపం అనేది ఎక్కువగా కనపడదు మొక్కలు. దీనికి కారణం మీరు వేసినటువంటి జింక్. ఇది ఎవరు చెప్పరు, ఎందుకంటే ఒక తప్పును వీళ్ళే జింక్ సల్ఫేట్ ని రికమెండ్ చేసి వీళ్ళే కాపర్ దాని వల్ల వస్తుందని చెప్పరు. కాబట్టి ప్రతి రైతు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక న్యూట్రిషన్ మీరు అధికంగా ఇవ్వడం వల్ల ఆటోమేటిక్ గా ఏదో ఒక న్యూట్రిషన్ డిస్టర్బ్ చేస్తుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, న్యూట్రిషన్ అనేది ఒకదాంతో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటది, ఒకదాంతో ఒకటి గొడవను కూడా కలిగి ఉంటది. కాబట్టి అధికంగా జింక్ వేయడం వల్ల మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు. మరి దీన్ని ఎట్లా అధిగమించాలి? ఈ అబయోటిక్ స్ట్రెస్ ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలనుకుంటే వరి నార్మల్ లో ప్రధానంగా ప్రతి రైతు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మెటబాలిజం తగ్గిపోతుంది, రూట్ యాక్టివిటీ తగ్గిపోతుంది. వీటిని ప్రధానంగా కాపాడేది ఏంటంటే సాయిల్ యొక్క కార్బన్. ఎప్పుడైతే భూమిలో సరిపడినంత కార్బన్ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్ గా రూట్ యాక్టివిటీ అనేది బలంగా ఉంటుంది, న్యూట్రిషన్ అప్టేకింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి జింకు జల్లుకోకుండా నారుమడి తయారు చేసుకోవడానికి ముందు మీరు ఆ కొయ్యకాలని సరిగ్గా కుల్లబెట్టుకొని దాంట్లోకి కొంచెం కంపోస్ట్ ఎరువు కానీ, పేడ ఎరువు కాదు, కంపోస్ట్ తయారు చేసుకున్నటువంటి కంపోస్ట్ ఎరువు కానీ, పేడ ఎరువు వేయడం వల్ల మళ్ళీ ఎటువంటి ఉపయోగం ఉండదు. పేడ తీసుకుపోయి నార్మల్ చల్లి నాకు మొక్కలు మంచిగా రాలవనడం కాదు. పేడ ఎరువు కంటే కంపోస్ట్ తయారు చేసుకొని కంపోస్ట్ వేసుకోవాలి. లేదంటే మనకు ఈ హ్యూమిక్ యాసిడ్ అని దొరుకుతుంది మార్కెట్ లో. ఈ హ్యూమిక్ యాసిడ్ కానీ వేసుకున్నట్లయితే ఎంత అంటే ఒక ఎకరా నారుమడికి ఒక 1/2 kg హ్యూమిక్ యాసిడ్ సరిపోతుంది. ఒక్క 1/2 kg, జస్ట్ ఒక 1/2 kg. మన తెలుగు ఎవరైతే ద్వారా ఇచ్చేదైతే ఒక 1/2 kg హ్యూమిక్ యాసిడ్ సరిపోతుంది. హ్యూమిక్ యాసిడ్ కానీ ఒక 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు సాగు చేసే రైతు అయితే ఒక బస్తా సఫలా గోల్డ్ కానీ ఇవి వేసుకోవడం వల్ల అక్కడ సాయిల్ యొక్క ఆర్గానిక్ కార్బన్ అనేది సస్టైనబుల్ అవుతుంది. దీనివల్ల మొక్కల్లో రూట్ యాక్టివిటీ బాగుంటుంది, మొక్కల యొక్క ఎదుగుదల బాగుంటుంది. కొన్ని సందర్భాల్లో మనకు ఈ మెటబాలిజం ఆగిపోయినప్పుడు మనకు సీవీడ్ బేస్డ్ ఫర్టిలైజర్ ఏదైనా సరే, సీవీడ్ బేస్డ్ ఫర్టిలైజర్, సీవీడ్ అంటే ఏంటన్నది కూడా మన ఛానల్లో ఉంటుంది. మనకు మార్కెట్లో దొరికే బయోవిటా, మ్యారినో ఇవన్నీ కూడా సీవీడ్ తోటే తయారవుతాయి, సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ తోటే తయారవుతాయి. సీవీడ్ బేస్డ్ ఫర్టిలైజర్ లో అన్ని రకాల ఎంజైమ్స్ ఉంటాయి, అన్ని రకాల న్యూట్రిషన్ ఉంటుంది, అన్ని రకాలైనటువంటి పోషకాలు ఉంటాయి. దీన్ని మనకు ఫోలియర్ స్ప్రేలో చేసుకోవడం వల్ల మొక్క యొక్క మెటబాలిజం సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. దీనికి తోడు మనకు ఒత్తిడిని తగ్గించడానికి ఆర్థోసాలిసిలిక్ యాసిడ్ అనేటువంటిది యూపీలో కనెక్షన్ ఉంటుంది. మనం కూడా ఆర్థోసాలిసిలిక్ యాసిడ్ ఇస్తాం కదా. ఈ ఆర్థోసాలిసిలిక్ యాసిడ్ అనేది చాలా బాగా కాపాడుతుంది. కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో మీరు జింక్ అనేది స్ప్రే చేసుకోవచ్చు. ఎలా అంటే మొక్కల్లో అత్యంత పూర్తి స్థాయిలో న్యూట్రిషన్ ఆగిపోయినప్పుడు చిలేటెడ్ జింక్ కానీ,
జింక్ గ్లూకోనేట్ కానీ పైనంగా స్ప్రే చేసుకుంటే మొక్కలకు ఎంజైమ్స్ అనేది తొందరగా రిలీజ్ అయ్యి మొక్కలు ఎదుగుదల ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా 25 రోజుల నారుమడిలో జింక్ అనేది చల్లకూడదు. దీన్ని చల్లడం వల్ల ఏమైందంటే ఆ కాపర్ లోపం కానీ ఫెర్రస్ లోపం కానీ లేదంటే అధిక చలి ఉన్నప్పుడు మీరు గూగుల్లో కూడా కొట్టి చూసుకోవచ్చు. అధిక చలి ఉన్నప్పుడు జింక్ అనేది జింక్ హైడ్రాక్సైడ్ గా కానీ లేదంటే మనకు జింక్ సల్ఫైడ్ లా కానీ మారిపోతుంది. అధిక చలి ఉన్నప్పుడు జింక్ అనేది తన యొక్క రూపాన్ని తొందరగా మార్చుకుంటది. జింక్ తొందరగా భూమిలో విషంగా మారుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా భూమిలో జింక్ వేయకండి. పైన అవసరం అనిపిస్తే పైన ఫోలియర్ స్ప్రే చేసుకోండి. ఈ జింక్ అనేది ఎలా ఉంటుందంటే ఫాస్ఫరస్ తో పంచాయి పెట్టుకుంటుంది. అనవసరంగా ఫాస్ఫరస్ యొక్క అప్టేకింగ్ కి ఇబ్బంది కలిగిస్తుంది. కాపర్ యొక్క అప్టేకింగ్ ఇబ్బంది కల్పిస్తుంది. ఐరన్ యొక్క అప్టేకింగ్ ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి జింక్ సాయిల్ అప్లికేషన్ లో కాకుండా ఫోలియర్ స్ప్రేలో చాలా మంచి న్యూట్రిషన్. ఇది మంచి న్యూట్రిషన్ నేను కాదన్నా, కానీ చిలెటెడ్ జింక్ అనేది పైన ఫోలియర్ స్ప్రే చేసుకోవడం వల్ల మంచి లాభాలు ఉంటాయి. దాంతో పాటుగా ఈ వేసవిలో నారుమడిలో ఉదయం రాత్రి వేళల్లో నీటి యాజమాన్యం చేసుకుంటే మనకు స్ట్రెస్ ని చాలా వరకు తగ్గించవచ్చు. ఈ మందులన్నిటికంటే కూడా నీటి యాజమాన్యం అనేది ప్రధానమైనది. చల్లటి నీరు తీసేసి వేడి నీరు పెట్టడం, చల్లటి నీరు తీసేసి వేడి నీరు పెట్టడం వల్ల తొందరగా దీని యొక్క లోపాన్ని అనేది సరి చేయవచ్చు. ఈ విధంగా చేసుకొని మనకు నారుమడిని కాపాడుకోవాలి. ఖచ్చితంగా వేసవిలో నార్మడ్లో 100% 10 రోజులకు కార్బోఫ్యూరాన్ 3G గుళికన చల్లాలి. ఎందుకంటే అది ఆర్గానిక్ వ్యవసాయం చేసే వాళ్ళైనా సరే, సేంద్రియ వ్యవసాయం చేసే వాళ్ళైనా, రసాయన వ్యవసాయం చేసే వాళ్ళైనా ఎవరైనా సరే ఖచ్చితంగా 10 రోజుల తర్వాత ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికలు చల్లడం వల్ల మొక్కల్లో చాలా వరకు ఈ యొక్క రెక్కల పురుగు కంట్రోల్ చేయబడుతుంది. 100% ఈ ఉల్లికోడిని చాలా సమర్థవంతంగా కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతారు. మొక్క నార్మల్లో నాటుకోవడానికి ఒక 4 రోజుల ముందర ఎస్పేటు వేప నూనె కానీ లేదంటే మనకి ఏదో రోగోరు వేప నూనె కానీ ఇలా చిన్న మందు దాంట్లోకి వేప నూనె కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల మీరు ప్రధాన పొలంలో నాటినప్పుడు చాలా అంటే చాలా వరకు మొక్క యొక్క స్టెబిలిటీని కాపాడగలిగిన వాళ్ళు అవుతారు. ఈ పురుగునైతే చాలా సమర్థవంతంగా కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఇక ప్రధాన పొలంలో నాటినాక డిఏపి వేసుకోవాలన్నా, 20-20 వేసుకోవాలన్నా, 14-30 వేసుకోవాలన్నా, 25-25 వేసుకోవాలన్నా అన్న చూసుకుంటే మనకు మొదటి దశలో ఒక 10 కేజీల నుంచి 20 కేజీల యూరియా వేయండి. ఇప్పుడున్నటువంటి చలి వాతావరణంలో 10 నుంచి 20 కేజీల యూరియా, ఒక బస్తా డిఏపి లేదంటే 20-20-0-13 రెండిట్లలో సల్ఫర్ ఇంజురీ వచ్చే ప్రాంతాల్లో అయితే డిఏపి వేసుకోండి. సల్ఫర్ ఇంజురీ రాని ప్రాంతాల్లో అయితే 20-20-0-13 వేసుకోండి. దీనికి స్టెబిలిటీ అందించడం కోసం, ఈ సల్ఫర్ ఇంజురీ లాంటివి రాకుండా ఉండడం కోసం, స్టెబిలిటీ అందించడం కోసం, సాయిల్ యొక్క ఆర్గానిక్ కార్బన్ కోసం కావచ్చు, ఇంకేదైనా సాయిల్ యొక్క మైక్రోబియల్ యాక్టివిటీ కోసం కావచ్చు, సాయిల్ యొక్క ఎఫెక్టివ్నెస్ కోసం మన తెలుగు ఎవరైతే సఫలా గోల్డ్ అనేది గ్రాన్యుల్స్ ఇస్తుంది. మీరు ఇదే వాడాలని రూల్ ఏం లేదు. మీరు ఏది వాడుకున్నా మన తెలుగు ఎవరైతే తక్కువ ధరలో మీకు సఫలా గోల్డ్ గ్రాన్యుల్స్ ఇస్తుంది. దీన్ని కలిపి చల్లుకోండి. ఇందులో ఏమేమి ఉంటాయంటే సీవీడ్ ఉంటుంది, హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది, దాంతోపాటు కొన్ని రకాలైన మెటాబలైట్స్ ఉంటాయి, పాలిసాచురేట్స్ ఉంటాయి, చాలా రకాలైనటువంటి బ్యాక్టీరియాస్ అనేది ఇందులో ఉంటాయి. కాబట్టి ఇవి మొక్క యొక్క నేల యొక్క సేంద్రియ కర్బనాన్ని, మొక్క యొక్క స్టెబిలిటీని, మొక్క యొక్క మైక్రో ఆర్గానిజాన్ని కంట్రోల్ చేస్తాయి. మీకు జింక్ అనేది ఒక్కటి చల్లుకోవడం వల్ల 10 కేజీలకు 600 రూపాయలు అయితే ఈ 10 కేజీలకు 600 రూపాయలు పెట్టే బదులు దీనికి ఒక 400 కలుపుకుంటే అన్ని రకాల న్యూట్రిషన్స్. ఇదనే కాదు, ఒకవేళ జింక్ సల్ఫేట్ చల్లుకోవాలనుకున్న వాళ్ళు ఫార్ములా 4 గ్రాన్యుల్ చల్లుకోండి. ఒక్కటే న్యూట్రిషన్ కి 600 రూపాయలు ఖర్చు పెట్టడం ఎందుకు? ఇలా జింక్ కోసం 600 ఖర్చు పెడతాం, రేపు ఫెర్రస్ కోసం 600 ఖర్చు పెడతాం, మళ్ళీ రేపు ఎల్లుండి కాపర్ కోసం 600 ఖర్చు, ఇలా ఖర్చు పెట్టుకుంటూ పోతే వ్యవసాయం ఏం సాధించడం. కాబట్టి న్యూట్రిషన్ విషయంలో మైక్రో న్యూట్రిషన్ వాడుకోండి, అంతేగాని జింక్ సల్ఫేట్ కాదు. మైక్రో న్యూట్రిషన్ వాడుకోవాలనుకుంటే మైక్రో న్యూట్రిషన్ వాడుకోండి, లేదంటే ఈ సఫలా గోల్డ్ వాడుకోండి. మొదటి దఫాలో ఒక బస్తా వాడుకోండి. డిఏపి ఎక్కువగా వాడదు. ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ లో అన్ని రకాల విత్తనాలు కూడా తక్కువ పోషకాలని వాడుకొని పండేటువంటి విత్తనాలను అభివృద్ధి చేయడం జరిగింది. మీరు వేసే ప్రతి విత్తనం కూడా మాక్సిమం ఇప్పుడు వేసేటువంటి కొత్త తరానికి చెందినటువంటి విత్తనాలే కాబట్టి తక్కువ ఫర్టిలైజర్ అవసరం పడుతుంది. ఎక్కువ ఫర్టిలైజర్ వేయడం వల్ల ఎత్తు పెరిగి పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ ఫర్టిలైజర్ ఒక్క బస్తా వేయండి, ఒక బస్తా సఫలా గోల్డ్ వేయండి, ఒక 10 కేజీలు 20 కేజీలు యూరియా వేసుకోండి, సరిపోతుంది. 25 రోజులకు మళ్ళీ మన పిప్రోనిల్ ప్లస్ చేంత్రనీల్ కాంబినేషన్ గ్రాన్యుల్స్ ఉన్నాయి కదా, అవి వేసుకోండి. చలికాలంలో పురుగుని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన పని. కాబట్టి పిప్రోనిల్ చేంత్రనీల్ గుళికలు వేసుకోండి, దాంట్లో యూరియాలో కలిపి వేసుకోండి. ఇక్కడ కూడా మీరు స్టెబిలిటీ పెంచడం కోసం మన ప్లాంట్ బూస్టర్ లాంటివి వాడుకోవచ్చు. లేదంటే ఈ పిలక శాతం అన్ని బాగుంటాయి, మొగ నేల అనేది పాడవకుండా ఉండదు. ఇక్కడ కూడా స్టెబిలిటీ కోసం ఈ విధంగా వేసుకోవచ్చు. మీకు వరి పంటకు సంబంధించినటువంటి షెడ్యూల్ కావాలంటే నేను ఖచ్చితంగా మీ ప్రాంతం, మీ నేల పెడితే దాని తగ్గట్టుగా నేను షెడ్యూల్ అనేది పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా ఇక్కడ తెలుసుకోవాల్సిందంటే సాయిల్ యొక్క సైన్స్ ని అర్థం చేసుకోండి. ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్పిన వాళ్ళని తెలిసిన వాళ్ళు చెప్పింది ఎక్కడో సోషల్ మీడియాలో వాడు అదేసిండు, విడిదేసిండు, వాడు అది చేసిండు, ఇది చేసిండు అన్నది కాకుండా సాయిల్ యొక్క ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి తెలిసిన వాళ్ళు చెప్పింది విన్నప్పుడు మీరు కొంతవరకు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదో అడగులకి అన్ని తీసుకొచ్చి భూమిలో వేసి బియ్యాల పంట పండొచ్చు, ఖచ్చితంగా పంట చేతికొచ్చే టైం నాశనం అయిపోవడం, ఇంకేదైనా జరగడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతన్న కూడా ఒక స్టెబిలిటీని కలిగి ఉంటాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్.